ఒకే చోటికి చేరుకున్న రాజునందు ఆన్లైన్లో ఎగ్జామ్స్ రాసి ఫస్ట్ ర్యాంక్ సంపాదించి రేఖకి షాక్ ఇచ్చిన ఇందు అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా వీడియోని చూసే ముందు ఒక్క లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్నిస్తుంది. రాజు అయితే ఆడవాళ్లతో గొడవపడి ఇక బిందెలతో వాటర్ అయితే తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు. మనకి దొంగ నోట్లు అన్నీ కూడా విదజల్లేసి మనం డబ్బులు అంటూ వాటి మీద పడేసరికి ఆ రాజుగాడు బిందెలతో నీళ్లు తీసుకువెళ్ళిపోయాడు. వీడు ఇంతకి తెగిస్తాడా? వీడిని అస్సలు కూడా వదిలిపెట్టకూడదు. పైగా మనలతో గొడవపడి మనల్ని కొట్టి మరీ వెళ్తాడా? వీడు అంతు తేలుద్దాము, పదండి వాడింటికి అని ఆడవాళ్ళందరూ కూడా ఇక రాజు మీద గొడవకి ఇంటి దగ్గరికైతే వస్తారు. వచ్చిన తర్వాత రే రాజు బయటికి రారా, మమ్మల్ని మోసం చేసి మమ్మల్ని కొట్టి మరి నువ్వు బిందెలతో నీళ్లు తెచ్చుకుంటావా? మేమేమో గంటలు గంటలు క్యూ లైన్లో నిలబడి ఆ నీళ్ల కోసం కొట్టుకొని అలా నిలబడి కష్టపడుతూ ఉంటే ఎండలో కాళ్ళు మాడిపోతున్నా కూడా నుంచొని నీళ్లు పట్టుకుంటూ ఉంటే నువ్వు మాత్రం మాకు డబ్బు ఆశ చూపించి పైగా నీళ్లు పట్టుకొని మా అందరితో గొడవ పెట్టుకుంటావా? రారా బయటికి అని అంటూ ఉంటారు. అప్పుడే ఇక రాజ్ అయితే ఏంటే ఇంటి మీదకి వచ్చారు అని అడుగుతూ ఉంటాడు. రాజ్ రే ఏంట్రా నువ్వు తీసుకొచ్చే సమస్యలు సరిపోయినట్టు మళ్ళీ కాలనీ ఆడవాళ్ళతో కూడా గొడవ పెట్టుకున్నావా అని అడుగుతూ ఉంటాడు. వాళ్ళ నాన్న అయితే నేను కావాలని ఎందుకు గొడవ పెట్టుకుంటాను నాన్న, నేను వాటర్ తెచ్చుకున్నాను అంతే, 2 బిందెల నీళ్లు తెచ్చుకుంటే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు అని అంటూ ఉంటాడు రాజైతే. అప్పుడే ఇక వాళ్ళు ఇలా చెప్తూ ఉంటారు. ఏంటి మేము రాద్ధాంతం చేస్తున్నామా? అక్కడ మాకు నువ్వేం చేసావో నిలబడి నీళ్లు పట్టుకుంటూ ఉంటే ఈజీగా అప్పటికప్పుడు వచ్చేసి మాకు డబ్బు ఆశ చూపించి బిందె నీళ్లు తీసుకొని వచ్చేసుకోలేదు నువ్వు. ఏమ్మా అదేదో నువ్వే తెచ్చుకోవచ్చు కదా మంచినీళ్ళు, నీ కొడుకుని ఎందుకు పంపించావు? అసలు మిమ్మల్ని అనాలి, ఇలాంటి కొడుకుని కని మా మీదకి వదిలేసినందుకు అని వాళ్ళైతే అంటూ ఉంటారు. నా కొడుకుని ఒక్క మాట అన్నారంటే మాత్రం నేను ఊరుకునే ప్రసక్తే లేదు అని అంటూ ఉంటే ఏంటమ్మా నువ్వు, నీ కొడుకు తప్పు చేశాడంటే వాణ్ణి 2 పీకాల్సింది పోయి వాణ్ణి సమర్థిస్తూ వస్తున్నావా అని అడుగుతూ ఉంటారు. అప్పుడు ఇక వాళ్ళ నాన్న అయితే చూసావా నీ కొడుకు నిర్వాకం, కాలనీలో కూడా నా పరువు ఎలా తీసేస్తున్నాడో, అసలు వీడు బాగుపడడం అని తిట్టుకుంటూ ఉంటాడు వాళ్ళ నాన్న. ఇంతలో పోలీస్ డ్రెస్సులో ఇక ఎంట్రీ ఇస్తుంది నందు. అయితే ఇక పోలీస్ డ్రెస్సులో వచ్చిన నందుని చూసి కాలనీ వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి గొడవ ఇక్కడ అని అడుగుతూ ఉంటుంది నందు. మమ్మల్ని మోసం చేసి మమ్మల్ని కొట్టి గొడవ చేసుకొని బిందెతో నీళ్లు తీసుకొని వచ్చేశాడు. మీరు పోలీసులు కదా, మీరే నాకు న్యాయం చేయాలి అని వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉంటారు. అప్పుడు ఇక నందు అయితే అయినా మా బావ చేసిన తప్పేముంది, తను దొంగ నోట్లతో ఆడుకున్నాడు, అవి నిజం నోట్లు అనుకొని డబ్బు కోసం ఆశపడి మీరే బిందులు వదిలేసి ఆ డబ్బు కోసం వెళ్ళారు. మా బావేమన్నా ఈ డబ్బులు తీసుకోండి మిమ్మల్ని ఏమైనా పిలిచాడా, లేకపోతే ఈ డబ్బులు మీకేనని మిమ్మల్ని పిలిచి ఏమన్నా చెప్పాడా? మీరే కదా ఆ డబ్బులు ఇలా వెదజల్లంగానే అవి దొంగ నోట్లు అని తెలుసుకోకుండా నిజం నోట్లేనని సంపాదించకుండానే డబ్బు వచ్చేస్తుందని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అది మీ తప్పు. ఖాళీగా ఉందని 2 బిందెల నీళ్లు పట్టుకున్నాడు. ఇప్పుడు కనుక మీరు ఈ గొడవని ఇక్కడితో వదిలేకపోతే నేను కోర్టు దాకా తీసుకువెళ్తాను. అప్పుడు నీళ్ల కోసం లైన్లో నుంచునే మీరు ఈ కోర్టులో తీర్పు అయ్యే వరకు అలాగా కోర్టు మెట్లు ఎక్కుతూ లైన్లో నుంచోవాల్సిందే అని అంటూ ఉంటుంది నందు. అయితే 2 బిందెల నీళ్ళ కోసం కోర్టుల చుట్టూ ఎవరు తిరుగుతారులేమ్మా అంటూ వీడిని తర్వాత రా, మళ్ళీ నీళ్ళకి వస్తావు కదా అప్పుడు చెప్తాము అని వెళ్ళిపోతారు. ఏంటి నందు నువ్వు పోలీస్ ఆఫీసర్ అయిపోయావా? దడదళ్ళాడించేశావు, కాలనీ ఆడవాళ్ళందరూ మూసుకొని వెళ్ళిపోయారు అని అంటూ ఉంటాడు. రాజైతే లేదు బావా, జస్ట్ పోలీస్ డ్రెస్ వేసుకున్నాను, త్వరలోనే పోలీస్ అయిపోతాను, ఎగ్జామ్స్ కూడా రాశాను అని అంటూ ఉంటుంది నందు. అయితే చూడరా, చూసి నేర్చుకోరా, ఆడపిల్ల పోలీస్ ఆఫీసర్ అవ్వాలని పట్టుదలతో చిన్నప్పటి నుంచి చదువుకొని ఈరోజు పోలీస్ ఆఫీసర్ అవ్వబోతుంది. నువ్వు ఉన్నావో బేవర్స్ ఎదవలాగా తిరుగుతావో, రూపాయి 100 రూపాయలు ఎంత కావాలన్నా తండ్రి మీదే ఆధారపడాల్సి ఉంటుంది. నీకు అసలు సిగ్గు లేదురా, ఆడపిల్లలు బాగుపడుతున్నారు కానీ మీలాంటి బేవర్స్ ఎదవలు మాత్రం బేవర్స్ లాగే ఉండిపోతున్నారు అని తిట్టుకుంటూ ఉంటాడు.
అప్పుడు ఇక రాజు అయితే ఏంటే నువ్వు అని నందు చెవి మెలిదిప్పి పోలీస్ డ్రెస్ వేసుకొని వచ్చి ముందు నాకు సహాయం చేసినట్టే చేశావు, మళ్ళీ ఇప్పుడు మా నాన్న చేత తిట్టిస్తున్నావా అని అడుగుతూ ఉంటాడు రాజు అయితే. అప్పుడే ఇక ఆ మాట విని మరి మావయ్య చెప్పింది కూడా నిజమే కదా బావా అని అంటూ ఉంటుంది నందు. నువ్వు కూడా పోలీస్ ఆఫీసర్ అయ్యుంటే డేరింగ్ డాషింగ్గా భలే ఉండేవాడివి, నీకు పోలీస్ డ్రెస్సు బాగా సూట్ అవుతుంది అని అంటూ ఉంటుంది నందు అయితే. ఈ జన్మలో వీడు పోలీస్ డ్రెస్సు వేసుకోలేడులేమ్మా, వీడికి అంత సీన్ ఎక్కడిది అని అంటూ ఉంటాడు. బావా ఇక ఆపుతావా, అసలు రాజు అన్నిట్లో కూడా ఆరితేరి ఉన్నాడు, వీడి టాలెంట్ నువ్వు గుర్తించలేకపోతున్నావు, ఏదైనా సాధించాలంటే వీడికి ఎంతో ఈజీగా సాధించేస్తాడు, వాడి గురించి పూర్తిగా నీకు తెలియదు బావా అని అంటూ ఉంటే రే నువ్వు ఒక్కడివే తక్కువయ్యావు బావా, ప్రతిసారి కూడా వీడిని బాగా వెనకేసుకొస్తారు అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కూడా. అవును మా కొడుకు ఎంతో తెలివైనవాడు, మీరే ఎందుకు మన అబ్బాయిని ప్రతిసారి ఇలాగా అందరి ముందు హేళన చేస్తారు అని అంటూ ఉంటుంది ఆమె అయితే. అందరూ ఒకేలాగా ఉండరు కదా బావా, రాజేమో తను ఎంతో సాధించాలని డబ్బు బాగా సంపాదించాలని కోరుకుంటున్నాడు, దానికి దారులు వెతుక్కుంటున్నాడు. ఇక నందు అయితే చిన్నప్పటి నుంచి పోలీస్ ఆఫీసర్ అవ్వాలని గట్టి పట్టుదలతో ఉంది, అందుకని తను పోలీస్ ఆఫీసర్ అవుతుంది. అందరూ ఒకేలాగుంటే ఇంకేం బావా అని అంటూ ఉంటాడు. అవును వీడు చూస్తే ఇలాగా, లోపలున్నాడే వాడు చూస్తే అలాగా, సరిపోయారు. ఉసే మరదల నాతో పెట్టుకోవడం మానేసి వెళ్ళి నా తమ్ముడిని పట్టించుకో, లోపలున్నాడు వెళ్ళు, ఎంతైనా నీ కాబోయే భర్త కదా, రేపు నువ్వు పెళ్లి చేసుకొని మా ఇంటికే కోడలుగా రావాలి అని అంటూ ఉంటాడు రాజు అయితే. ఏంటి నేను మీ తమ్ముడిని పెళ్లి చేసుకోవాలా, అది జరగని పని బావా, నేను ముందు పోలీస్ ఆఫీసర్ని అవ్వాలి, పోలీస్ ఆఫీసర్ని అయ్యి అప్పుడు నేను అనుకున్నది సాధించాలి అని అంటూ ఉంటుంది నందు అయితే. నేను అనుకున్నవి చెయ్యాల్సినవి చాలా ఉన్నాయి, అవి ఖచ్చితంగా చేసి తీరాలి అని అంటూ ఇక నందు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక రాజుతో అంటూ ఉంటాడు వాళ్ళ నాన్న అయితే. చూసావా బావా, వీడు వేషాలు వేసుకొని బ్రతకడం తప్ప వీడికి ఏమీ చేత కాదు, షూటింగ్లని ఏదో చిన్న చిన్న డూపులకి చేస్తూ ఉంటాడు, అవన్న చేతికి డబ్బులు సరిగ్గా వస్తాయా అంటే అవి కూడా రావు, వీడికి కొంచెం అమౌంట్ సరిపోదని అమౌంట్ మీరే తీసుకోండి, నేను ఇలా గొప్పగానే చేస్తాను అంటూ అమౌంట్ కూడా వాళ్ళకే ఇస్తాడు, లేకపోతే ఎవరికైనా బయట పేదవాళ్ళకి ఇచ్చేసి వస్తాడు, ఇడేదో కోటీశ్వరుడు అయినట్టు అని అంటూ ఉంటే నేను కోటీశ్వరుణ్ణి ఏమ్మా ఏమంటావు నువ్వు, అవునన్న నువ్వు త్వరలోనే కోటీశ్వరుడు అయిపోతావు అని అంటూ ఉంటుంది వాళ్ళ అమ్మ అయితే. పద నాన్న టిఫిన్ చేద్దు కానీ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అని లోపలికైతే వెళ్తారు. అప్పుడే ఇక వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు, రాజు వాళ్ళ నాన్న అలాగే కానిస్టేబుల్ ఇద్దరు కూడా. రే మనం ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నామో నీకు నాకు కూడా ఇలాంటి వజ్రాలు లాంటి పిల్లలు దొరికారు అని అంటూ ఉంటే నిజమేరా, మా రాజుగాడికి మేమంటే ప్రాణం, పైకి అలాగా మాట్లాడతాడు కానీ వాడు తప్పకుండా ఏదో ఒక రోజు గొప్పవాడవుతాడ్రా, వాడు గొప్పింటి నుంచే వచ్చుంటాడు, అందుకని ఇలా గొప్పగానే ఆలోచిస్తూ ఉంటాడు, కానీ ఎదురుగా పొగిడితే మళ్ళీ నెత్తిన కూర్చుంటాడని పొగడినంతే అని అంటూ ఉంటాడు. అవునరా నువ్వు చెప్పింది నిజమే, కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాజు గురించి ఎవ్వరూ కూడా రాలేదు, ఇక మీద ఎవరు కూడా రారు, అలాగే మా నందు కూడా అంతే, ఇంట్లో నుంచి వచ్చేసింది, అదే అంటే రేఖ మీద పగ తీర్చుకోవాలి, పోలీస్ ఆఫీసర్ అయ్యి దాని బాక్స్ బద్దలు కొట్టాలి అని ఏవేవో చెప్తుంది. తన గురించి కూడా ఎవరు కంప్లైంట్ ఇవ్వడం కానీ ఏమీ కూడా జరగలేదు. అప్పటి నుంచి ఇక నాకు తోడుగా నాతోనే ఉండిపోయింది. నా భార్య చనిపోయాక నేను ఒంటరి వాడినైపోయానని ఫీలింగ్ వచ్చింది, కానీ ఆ భగవంతుడు నాకు నా కూతురు రూపంలో నాకు తోడు పంపించాడు, నన్ను కన్న తల్లి కన్నా ఎక్కువగా చూసుకుంటుంది అని అంటూ ఉంటాడు. ఏ జన్మలో రుణబంధమో మనకి అని అనుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరూ కూడా. ఇంతలో ఇక రేఖ అయితే ఇందుని పిలుస్తుంది. ఏంటే పొద్దున్నే నేను లెగ్చేసరికి నాకు కాఫీ ఉండాలని నీకు తెలీదా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని అంటూ ఉంటే
సారీ అత్త, మర్చిపోయాను అని అంటూ ఉంటే, మర్చిపోయావా, ఈసారి గుర్తుండిపోయేలా చేస్తానులే అని చెప్పి తీసుకొచ్చిన కాఫీని ఇందు ముఖం మీదకి విసిరి కొడుతుంది. దాంతో ఇందు అయితే అమ్మా అంటూ ఒకేసారి ఎంతో విలవిలలాడిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక ఏడుస్తూ వచ్చి ముఖం కడుక్కుంటూ ఉంటుంది. అది చూసిన అపర్ణ ఏమైందమ్మా అని అంటూ ఉంటే, నేనే కాఫీ లేటుగా తీసుకొచ్చిందని కాఫీని ముఖం మీద విసిరి కొట్టాను అని రేఖ అంటూ ఉంటే, నువ్వు మనిషివి కాదు, ఏ జన్మలోనో పశువయ్యి పుట్టుంటావు, ఈ జన్మలో కూడా అదే లక్షణాలు వచ్చాయి అని అంటూ ఉంటుంది అపర్ణ. మాటలు జాగ్రత్తగా రాని అని అంటూ ఉంటే, ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు చెప్పినట్టే ఈ ఇంట్లో కుక్కిన పెయిన్లాగా పడున్నాము, కానీ మాకు కూడా ఒక మంచి రోజు అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇందుకి 25 సంవత్సరాలు పూర్తవబోతున్నాయి. ఈ 25 సంవత్సరాల్లో మీరు తిన్నదంతా కూడా తినేశారు, కానీ 25 సంవత్సరాలు నిండిన తర్వాత ఆస్తి మొత్తం ఇందు సొంతమవుతుంది అని అంటూ ఉంటుంది అపర్ణ. ఆ ఇందు దగ్గర నుంచి ఆస్తిని ఎలా రాయించుకోవాలో నాకు బాగా తెలుసు. దానికి అక్షరం ముక్క రాదు. దాన్ని ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం ఖచ్చితంగా పెట్టి తీరుతుంది. పెట్టకపోతే దాన్ని బెదిరించైనా పెట్టిస్తాను. దానికి ఏమన్నా చదువా సంజానా అని అంటూ ఉంటుంది రేఖ. అప్పుడే ఇక ఇందు అయితే, నానమ్మ లోపలికి వెళ్దాంరా అని లోపలికైతే తీసుకువెళ్తుంది. చూసావా ఎలా మాట్లాడుతుందో అని అంటూ ఉంటే, నువ్వే అన్నావు కదా ఒక మంచి రోజు ఖచ్చితంగా వస్తుందని. తప్పకుండా వస్తుంది. ఆ రేఖకి బుద్ధి చెప్పే టైం దగ్గర పడింది నానమ్మ, నువ్వు కంగారు పడకు. నేను ఆన్లైన్లో ఎగ్జామ్ రాస్తున్నాను, ఎవరైనా అడిగితే ఏం చెప్తావు అని అడుగుతూ ఉంటే, ఇప్పుడు ఎవరు పిలవర్లే, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా వెళ్ళిపోయారు కదా, నీ పన్ను చూసుకో, నేను చూసుకుంటాను అని అపర్ణ అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆన్లైన్లో ఎగ్జామ్ అయితే రాస్తుంది ఇందు. ఇక ఆన్లైన్లో ఎగ్జామ్ రాసిన తర్వాత అప్పుడే నేను ఖచ్చితంగా పాస్ అవుతాను అపర్ణ. చూసావా అపర్ణాదేవి మనవరాలు ఎంత గొప్పగా రాసిందని, త్వరలోనే రిజల్ట్స్ వచ్చాక అందరూ కూడా చెప్పుకుంటారు అని అంటూ ఉంటే, అదే నాకు కావాలి. నువ్వు ఇలాగే ఎగ్జామ్స్ రాసి ఇంకా పై స్థాయికి వెళ్ళాలి అని అంటూ ఉంటే, అవును మా అమ్మ కోరికని నేను తీరుస్తానమ్మా అని అంటూ ఉంటుంది. సరే కానీ బయటికి వెళ్ళి రావాలమ్మా, కూరగాయలు అవన్నీ కూడా అయిపోయాయి, మళ్ళీ తీసుకురాకపోతే నిన్నే అంటుందేమో అని అంటూ ఉంటే, శేషు అంకుల్ని తీసుకుని వెళ్తాను అని అంటూ ఉంటుంది ఇందు. అప్పుడే శేషుని తీసుకొని ఇందు అయితే కూరగాయలకని బయటికి వెళ్తుంది. వాళ్ళిద్దరూ కూడా కూరగాయలు తీసుకొని వస్తూ ఉంటారు. అలా కూరగాయలు తీసుకొని వస్తూ ఉండడంతో అప్పుడే ఇంకా శేషు అయితే పక్కకి వెళ్తాడు. ఇంతలో ఇందు అయితే అక్కడే నిలబడి ఏదో కొంటూ ఉంటుంది. బైక్ మీద అటువైపుగా వస్తూ ఉంటాడు రాజు. అయితే వస్తూ ఉన్న రాజు అయితే ఎవరినికో గుద్దబోయి ఇక ఇందు మీదకి వచ్చేస్తాడు. ఇందునైతే గుద్దేస్తాడు. దాంతో ఇక ఇందు అయితే, ఏంటి కళ్ళు నెత్తి మీద పెట్టుకొని నడుపుతున్నావా బైకు అని అంటూ ఉంటుంది ఇందు. నువ్వేం చేస్తున్నావు, నువ్వు కూడా కళ్ళు నెత్తి పెట్టుకొని నడుస్తున్నావా అని అంటూ ఉంటాడు రాజు. అయితే ఏయ్ ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు, నేను పక్కన నుంచుంటే నా దగ్గరికి బైక్ తీసుకొచ్చి గుద్దిందే కాకుండా మళ్ళీ తిరిగి నన్నే అరుస్తున్నావా అని అంటూ ఉంటుంది ఇందు. అయితే నేను నా బైక్ వచ్చే దగ్గరికి నువ్వు నుంచోనున్నావు, దానికి నేనేం చేయను అని రాజు అయితే అంటాడు. అలా రాజు ఇందుల పరిచయం అయితే గొడవతోనే స్టార్ట్ అవుతుంది. అప్పుడే శేషు అయితే వస్తాడు. బాబు బాబు ఏమీ అనుకోకు బాబు, ఏదో తెలియక మాట్లాడుతుంది, నువ్వు వెళ్ళి బాబు, గొడవ ఎందుకు, ఆడపిల్ల అని అంటూ ఉంటే, ఇది ఆడపిల్లలాగుందా, ఆడ శివంగిలా ఉంది, ఎలా విరుచుకుపడుతుందో, ఒళ్ళంతా కూడా దీనికి పొగరే అని అంటూ ఉంటాడు. అవును మరి నీకు కూడా ఒళ్ళంతా పొగరే ఉంది, నువ్వేమన్నా తక్కువ తిన్నావా అని అంటూ ఉంటుంది ఇందు కూడా. ఈ జన్మలో నీ ముఖం చూడను మళ్ళీ, అసలు నువ్వు ఈ జన్మలో నాకు ఎదురవ్వకూడదని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను అని ఇద్దరూ కూడా ఒకరికొకరు తిట్టుకుంటూ అనుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక శేషు అయితే, అమ్మా ఇందు, ఇతన్ని ఎక్కడో చూసినట్టు నాకు అనిపిస్తుందమ్మా అని అంటూ ఉంటే,
ఇలాంటి వాణ్ణి ఎక్కడో చూసినట్టు అనుకోకూడదు బాబాయ్, పదండి వెళ్దాం ఇంటికి అని ఇద్దరు కూడా ఇంటికి వస్తారు. వచ్చిన తరువాత చేతికి తగిలిన దెబ్బను చూస్తున్న అపర్ణ, ఏమైందే, ఏం జరిగిందా, చేతికి గాయం ఏంటంటే, ఒకడు నేను పక్కనే నుంచుంటే వచ్చి బైక్తో గుద్దేశాడు నానమ్మ అని అంటూ ఉంటుంది. ఇందు అయితే, ఎవరమ్మా అంత కళ్ళు మూసుకొని నడిపినవాడు బండి అని అడుగుతూ ఉంటే, అదే నేను అతనితో గొడవ పెట్టుకున్నాను అని అంటూ చెప్తూ ఉంటుంది. అవునమ్మా, వీళ్ళిద్దరు గొడవేమో కానీ వీళ్ళిద్దరిని విడదీయలేక మధ్యలో నేను చచ్చాను. ఏదో భార్యాభర్తలు గొడవలు పెట్టుకుంటారు, అలా పెట్టుకున్నారు అని అంటూ ఉంటాడు శేషు. అయితే తర్వాత స్వాతి ద్వారా రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి. ఇక స్వాతి అయితే రిజల్ట్స్ చూసి, వావ్, ఇందు అక్క ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యింది అని అనుకుంటూ ఇక వెంటనే ఇందు దగ్గరికి వెళ్ళి స్వాతి అయితే, అక్క అక్క నువ్వు ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యావు అక్క, ఇదిగో రిజల్ట్స్ వచ్చేసినాయి అని అంటూ ఉంటుంది. ఇక ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది ఇందు. అయితే ఇక పరిగెత్తుకొని అపర్ణ దగ్గరికి వెళ్తూ ఉంటే రేఖ చూసి, ఏయ్ ఆగు అని అంటూ ఉంటుంది. ఏంటి ఆ పరిగెత్తడం ఏంటి, ఆ నవ్వేంటి, నీ ముఖంలో నవ్వు చూడకూడదు నేను అని రేఖ అంటూ ఉంటుంది. అది ఏమీ లేదు, ఈరోజు కూర చాలా టేస్ట్గా వచ్చింది, బాగా కుదిరింది కదా అని నేనే నవ్వు ఆనందంతో తట్టుకోలేక ఈ విషయం నానమ్మకి చెప్దామని వెళ్తున్నాను అని అంటూ ఉంటుంది. ఓహో, పని మనిషి ఆనందమా, వెళ్ళు అని అంటూ ఉంటుంది రేఖ. అప్పుడే అపర్ణాదేవి, సుబ్బు నేను సాధించేశాను చూడండి, నేను ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యాను అని అంటూ చూపిస్తుంది. అది చూసి అపర్ణ, సుభాష్ ఇద్దరు కూడా ఆనందపడుతూ ఉంటారు. నువ్వు ఆన్లైన్లో చదువుకుంటూ ఇంత ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నావంటే చాలా ఆనందంగా ఉందమ్మా అని అంటూ ఉంటే, అవునానమ్మ, అమ్మ కోరుకున్నట్టే నేను ఐఏఎస్కి ప్రిపేర్ అవ్వచ్చు. ఇప్పుడు ఆన్లైన్లో ఐఏఎస్ క్లాసులు తీసుకొని కలెక్టర్ని అవుతాను. మన చేతుల్లో ఏదో ఒక అధికారం ఉంటేనే ఈ రేఖ మీద మనం తిరిగి దాడి చేయగలం. 2 సంవత్సరాలు ఓపిక పడితే ఖచ్చితంగా నేను కలెక్టర్ని అవుతాను అని అంటూ ఉంటుంది ఇందు. అయితే చూసారుగా ఫ్రెండ్స్, మరి రాబోయే కథలో ఇందు కలెక్టర్ చదవబోతుందా, అసలు మళ్ళీ రాజు ఇందు ఎలా కలుస్తారు, ఇందు చదువు విషయం రేఖకి తెలుస్తుందా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ మాత్రం చేయండి. వీడియో చివరి వరకు చూసిన వాళ్ళు లైక్ చేయకుండా మాత్రం వెళ్ళొద్దు. ఒక చిన్న లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది.